ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని వదలను, ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు. తమకు చట్టాలపై విశ్వాసం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు కమిషన్ల పాలన, కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మాటికి న్యాయమే గెలుస్తుందంటూ కేటీఆర్ కామెంటు. సో ఇక్కడ కేటీఆర్ గారు ఒక ఆలోచన చేయాలి. ఏంది ఆలోచన అంటే, పేనుకు పెద్దతలు ఇస్తే ఉన్న నెత్తి మొత్తం కొరిగిందట. నేను ఇంతకంటే ఇంతకంటే క్లియర్ నేను చెప్పలేదు. మా ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా అర్థమవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ఏ మారుమూల ఉన్నటువంటి ప్రతి రైతన్నకు సామాన్య కూడా అర్థమవుతుంది. ఈ ఊళ్ళలో మాట్లాడుతుంటారు, పేనుకు పెద్దతలు ఇస్తే ఉన్న నెత్తంతా కొరిగిందట. మరి ఉన్న నెత్తంతా కొరిగినటువంటి పేనుకు మందు పెట్టాలా పెట్టొద్దా? ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అధికారం ఇచ్చి మిమ్మల్ని అందరం ఎక్కించి కుర్చీలో కూర్చోబెడితే, ఇక ఇచ్చింది కదా మాకు అధికారం అని చెప్పేసి తెలంగాణ ప్రజల సొమ్మునంతా దాచుకొని ఈ కాళేశ్వరం పేరిట, ఇతరితర గొరిలా స్కామ్ పేరిట, ఈ ఫార్ములా కార్ రేసుల పేరిట, దళిత బంధు పేరిట ప్రజలకు చేయాల్సిన మేలు కాస్త దుర్వినియోగం ఎక్కువ చేసి, ఇలా మేము ఏం చేయలేదు, మా మీద మీరు కమిషన్ ఎట్లా వేస్తారు, ఇలా మేము ఏం చేయలేదు, మమ్మల్ని ఎట్లా బదలాం చేస్తారు, మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయాల మీద నమ్మకం ఉంది అంటే చట్టం దగ్గరికి పోయినా లేకపోతే న్యాయస్థానాల దగ్గరికి పోయినా గదే తెలుస్తుంది. ఏం తెలుస్తుందే? నేను ఇంతకుముందు చెప్పిన సామెత ఈ యాస్టీస్గా కేటీఆర్ గారు సూట్ అవుతున్నది. ఈ నెత్తిలో ఉన్నటువంటి పేనుకు పెద్ద తలిస్తే నా నెత్తి మొత్తం కొరిగిందట. మరి నెత్తి కొరిగినాక మనం ఊకుంటామా? ఏమే నీకు పెద్ద తలిస్తే నువ్వు నెత్తి ఎందుకు కొరిగినావు అని చెప్పేసి పేనుకు మందు పెడతామా పెట్టమా? పేనుకు ఏదైనా ఒక శిక్ష చేస్తామా ఏమా? ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు మరి మీరు తెలంగాణని అభివృద్ధి చేయాలి, బంగారు తెలంగాణ చేయాలి, తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికీ మంచిగా మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి, మంచిగా అధికారాన్ని కట్టబెడితే మీరు అభివృద్ధి మానేసి మీరు ప్రజల భవిష్యత్తును మనసులో పెట్టుకోకుండా ఎంతసేపు మీ స్వలాభాల కోసం మీ ఇష్టానుసారంగా ధరని మీరే తీసుకొస్తారు, చెమట తీసి కష్టపడి కాళేశ్వరం డిజైన్లు డిపిఆర్లు మీరే గీస్తారు. ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టుగా మరి మీరు వ్యవహారాలు చేసుకుంటూ పోతే మరి తెలంగాణ ప్రజలు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుండాలా? గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల మీద మాట్లాడకుండా ఉండాలనా? గత ప్రభుత్వం చేసినటువంటి మరి యాక్టివిటీస్ మీద కమిషన్లు విచారణలు చేయకుండా ఉండాలనా? అంటే ఏం చేయాలి? ఇక మీరు దోసుకురు మస్తు అయింది, మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ దోసుకోండి అని చెప్పేసి చేతులు కట్టుకొని ఓకే బాస్ అని చెప్పేసి ఇట్లా సెల్యూట్ చేయాలి. 100కు 100% ఈ కమిషన్లు చాలా జెన్యున్గా జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. 100కు 100% ఈ కమిషన్లు వేయాల్సినటువంటి అవసరం ఉందనిపిస్తున్నది. సో ఇవన్నీ నేను అంటున్న మాట కాదు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు తెలంగాణ ప్రజలు అంటున్నారు. మీరు ఇస్తున్నటువంటి ఇంటికో ఉద్యోగము రానటువంటి యువకుడు అంటున్నారు. మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి అందని ప్రతి ఒక్క యువకుడు అంటున్నాడు. మీరు ఇస్తున్న 3 ఎకరాలు అందని ప్రతి దళితుడు అంటున్నాడు. మీరు ఇస్తున్నటువంటి దళిత బంధు రాని ప్రతి ఒక్క యువకుడు అంటున్నాడు. మీరు ఇస్తున్నటువంటి ఏదైతే గొర్రెలందని ప్రతి గొల్లకుర్మ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఏమంటున్నారు? కమిషన్లు వేయాల్సిందే, విచారణలు జరగాల్సిందే, దోషులను తేల్చాల్సిందే అని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది నేనంటముంటున్నో కాంగ్రెస్ పార్టీ అంటుండో కాదు. సో ఇప్పటికైనా కేటీఆర్ గారు మరి ఆలోచించి ఆతి చూచి